గారి వీధిలో సమావేశమై ఉన్నాం. ఈరోజు ప్రార్థన కూడికను నిర్వహించడానికి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి వచ్చినటువంటి గురువర్యులు రెవరెండ్ ఫాదర్ సాగర్ మనోజ్ రెడ్డి గారు, ఈ సమయంలో మన విచారణ గురువుల తరపున పునీత జోసెఫ్ గారి యొక్క వీధి తరపున సాధారణముగా ఫాదర్ గారిని మనందరం కూడా ఆహ్వానించుకున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు పడదాం. మనందరం కూడా ఫాదర్ గారిని ఆహ్వానించుకున్నాం. ఈ ప్రార్థన కూడికలో ప్రత్యేక పదముగా పునీత జోసెఫ్ గారి వీధి కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేక విధముగా పెరికల రాజు రత్నకుమారి కుటుంబము, పెరికల శౌర్యరాణి కుటుంబము, దార అర్లయ్య శౌర్యుని కుటుంబము, పెరికల విజయకుమారి రాజేష్ కుటుంబము, పెరికల శౌర్యబాబు కమల కుటుంబము, పెరికల వెలాంగని సౌజన్య కుటుంబము, పెరికల లూర్దు మేరీ కుటుంబము, పెరికల అంతోని యేసు మరియమ్మ కుటుంబము, పెరికల సెల్వ కుటుంబము, పెరికల లూర్దు రాజు అనురాధ కుటుంబము, పెరికల బాలస్వామి రాధా కుటుంబము, పెరికల తెరేసమ్మ కుటుంబము, పెరికల మరియమ్మ బుడ్డయేసు కుటుంబము, యనమాల భాగ్యారావు లూర్దురాణి కుటుంబము, గుంటి వెంకట్రావు మార్తమ్మ కుటుంబము, కొమ్మలపాటి బాలస్వామి అన్నమ్మ కుటుంబము, దార మరన్న మేరీ కుటుంబము, గడమాల తంబి శిరీష కుటుంబము, గడమాల చిన్నయ్య పుల్లమ్మ కుటుంబము, కుమ్మరి సత్యం కుటుంబము, దార మరియన్న రెబక కుటుంబము, జపమాల సునీల్ శౌర్యులు కుటుంబము, కోటిగొప్ప రాణి కుటుంబము, గడమాల బాలస్వామి అంతోనమ్మ కుటుంబము, వంజా మేరీ తంబి కుటుంబము, కాండ్ర అప్పారావు కోటమ్మ కుటుంబము, మరి అప్పారావు శేషమ్మ కుటుంబము, ఎస్కే సైదా బేగం కుటుంబము, ఎస్కే పెద్దమేరయ్య కుటుంబము, గేనాశ్రీ మేరీ కుటుంబము, మల్లెల సుబ్బారావు పద్మ కుటుంబము, గేర రాజా అరుణ కుటుంబము, గేర ఆశీర్వాదం చూసిన కుటుంబము, గేర ఎన్నయ్య మాధవి కుటుంబము, దార ఫ్రాన్సిస్ వినోద్ కుటుంబము, సాతులూరి ఎన్నయ్య ఎలిసమ్మ కుటుంబము, సాతులూరి లూర్దయ్య రజని కుటుంబము, వంతా కిరణ్ అన్నమ్మ కుటుంబము, సాతులూరి జోజి మరియమ్మ కుటుంబము, దాసరి బాబు లక్ష్మి కుటుంబము, దారా లూర్దయ్య కార్తీక్ కుటుంబము, బొల్లెద్దుల కొండలరావు సుందరమ్మ కుటుంబము, గేరా సురేష్ మానస కుటుంబము, ఎస్కే ఫాదర్ మస్తాన్ వలి కుటుంబము, దారా దేవమణి పవన్ కుటుంబము, జడ ఇన్యాసమ్మ కుటుంబము, బొంత మేరీ జసింత కుటుంబము, దారా సునీత శౌర్యరాణి కుటుంబము, దాసరి అర్లయ్య దయా కుటుంబము, దారా ముసలయ్య రవణ కుటుంబము, పెరికల మేరీలు తిరుమల బాబు కుటుంబము, డాక్టర్ కలపాల సాగర్ కుటుంబము, ఎస్కే సైదా జాన్ బి కుటుంబము, బొంత శ్రీను కుటుంబము, దారా బాలస్వామి రాణీల కుటుంబం. దేవాది దేవుడు వీరి తలంపులను ఉద్దేశములను కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రత్యేక విధముగా ఈ యొక్క ప్రార్థన కూడికలో ఈ కుటుంబాలను బట్టి మన తాళ చెరువు గ్రామాన్ని బట్టి దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాలి అని ఈ ప్రార్థన కూడిక మన గ్రామానికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మారాలని అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మరొకసారి చప్పట్లు కొడుతూ మన యొక్క మనోజ్ గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి పిలుగు సహోదరి సహోదరులారా, తపస్కాలంలో భాగంగా ఈరోజు మనమందరము కూడా పునీత జోజెఫ్ గారి ఈ యొక్క వీధిలో ఈ తపస్కాలపు కూటమిని ప్రత్యేక విధముగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దేవుడు వీరిని ఈ కుటుంబ సభ్యులందరినీ
నిండుగా మెండుగా దీవించమని, అదే విధముగా ఈ పరిశుద్ధ తపస్కారంలో దీక్షను స్వీకరించుకున్న పుణ్య పురుషులు, పుణ్య స్త్రీలను దేవుడు వారికి తోడుగా ఉంటూ తన ఆత్మాభిషేకముతో ప్రభు వారిని దీవించుకొని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన సమయంలో మనందరం కూడా మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే ముందు పరిశుద్ధాత్మ గీతాన్ని మనందరం పాడుకున్నాం. దయచేసి అందరూ అంతే కూర్చోండి. దయచేసి అందరూ అంతే కూర్చోండి. మనందరం కూడా పరిశుద్ధాత్మ గీతాన్ని, దేవుని యొక్క ఆత్మాభిషేకాన్ని మనమందరం పొందుకుంటూ ముందుకు కొనసాగుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుంటూ మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిని కోరుకుంటూ ఆత్మాభిషేకముతో, పరిశుద్ధాత్మ శక్తితో మనమందరం కూడా చప్పట్లు కొడుతూ దేవాదేవుని మనపరుచుదాం, ఆరాధించుదాం.
పరిశుద్ధమైన సమయంలో మనమందరం కూడా దేవునికి సమర్పించు ప్రార్థనలో చిన్న ప్రార్థన ద్వారా దేవుని మేము పరచుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, మా తాళచెరు గ్రామాన్ని ప్రభువా దీవించండి. గడిచిన కాలమంతా ప్రభువా మా సంఘాన్ని, మా కుటుంబాలను, మా ఇరుగు పొరుగు వారందరినీ ప్రభువా దీవించండి. మమ్మల్ని తండ్రి, ఈ 2025వ సంవత్సరం మహా జూబిలీలో ప్రభువా విశ్వ శ్రీ సభ వ్యాప్తముగా ఈ జూబిలీ జరుపుకుంటూ మరి ముఖ్యముగా మా గ్రామంలో ఈ యొక్క 75 వసంతాల ప్రభువా మీ యొక్క కృపను, మీ ఆశీర్వాదాన్ని మేమందరం కూడా మా దేవాలయ జూబిలీ ప్రభువా సిద్ధమవుతున్న ఈ యొక్క సమయంలో ప్రభువా అదే కొద్ది రోజుల్లో ప్రభువా మమ్మల్ని అందరినీ దీవించండి తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు పునీత జోసెఫ్ గారి వీధిలో ప్రభువా ఈరోజు మీ ప్రాంతాన్ని సమర్పిస్తోంది ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. నీ యొక్క కృపను, నీ యొక్క సంరక్షణ ప్రభువా నిండుగా దీవించండి తండ్రి. ఈరోజు ఈ ప్రాంతం అకాడమీకి వస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రభువా పేరు పేరున ఆశీర్వదించండి తండ్రి. ప్రియమైన బిడ్డలందరినీ ప్రభువా దీవించండి తండ్రి. నీ కృపలో, నీ యొక్క సంరక్షణ ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా నిండుగా దీవించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్యనామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరినీ 2 చేతులు పరలోకనాథుని పెంచుతూ దేవుని
ప్రార్థించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ చప్పట్లు కొడుతూ దేవుని నామమున వాక్యం చదువుకున్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు తీసుకుందాం. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకు ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని, అన్యాయం చేయువాడను, వ్యభిచారిని కాను. ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉండును. నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. సుంకరి దూరముగా నిలవబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా ధ్యానిస్తున్న అంశము గర్వము పతనానికి నాంది. గర్వము పతనానికి నాంది. ఈ లోకంలో ప్రియులారా, మనమందరం కూడా అనేక సార్లు అనేక సందర్భాలలో మనమందరము కూడా గర్వపడుతూ ఉంటాం. అవునా కదా? కొంతమంది ప్రోత్సాహకరముగా బాగా చేస్తుంటే శబాష్, బాగా చేస్తున్నాం అని కొంతమంది ప్రోత్సహిస్తారు. కొంతమంది ఏమంటారు, చేశాడులే, నువ్వు కాకపోతే ఇంకొకరు చేస్తాడు. ఇంకొక రకం ఉంటుంది, వాళ్ళు చేయరు, పక్కన తిరిగిన సహోదరి సహోదరులు, ఈ అన్ని ధోరణిలు, ఈ అందరి మనస్తత్వాలు మన జీవితంలో మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. వారిని వీరిని ఇటువంటి మనస్తత్వం కలిగిన వారందరినీ కూడా మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాము. ప్రియమైన సహోదరి సహోదరుడు, అయితే ఇక్కడ మనందరము గుర్తు చేసుకోవాలి, మనిషి జీవితంలో ఎప్పటికీ గర్వం అనేది రాకూడదు. ఈ రోజుల్లో కొన్ని సంవత్సరాల క్రితం పేదవాడిగా మనం ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువ వందనం, యేసువ స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనిషి జీవితంలో గర్వం అనేది పనికిరాదు. ఈరోజు మనం ఉన్నతమైన స్థాయిలో
ఉండవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం మనమందరం కూడా పేదవాళ్ళమే, కష్టపడ్డాం, చెమటోర్చాం, ఎన్నో త్యాగాలు చేసుకున్నాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాడు. ఈరోజు చేతిలో ₹1 రాగానే మన గొప్ప లాభం అవుతారా? లేకపోతే చేతి నిండా మెడలో బంగారం ఉంటే గొప్పలు అవుతారా? లేకపోతే వేలకు వేలు మన డబ్బులు పెట్టి లక్షలు పెట్టి భూములు కొంటే గొప్పవారు అవుతారా? ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు భూమి కొన్నా, బంగారం కొన్నా, ఇల్లు కట్టించుకున్నా, నువ్వు ఏది చేసినా అది దేవుని ఆశీర్వాదం. గట్టిగా చెప్పలబడుతూ దేవుని అది ఆయన ఆశీర్వాదం, అది అక్షరాల దేవుని కృప. ఈరోజు మనం బ్రతికి ఉంటేనే నువ్వు ఇల్లు కట్టగలవు, భూమి కొనగలవు, బంగారం చెప్పించగలవు, ఇంకా ఏదైనా సరే సంపాదించగలవు. అంటే దేవుడు అనుదినం మనను సజీవుల లెక్కలలో భద్రపరుస్తున్నారు. రాత్రిపూట ఎంతో మంది నిద్రిస్తూ ఉంటారు. ఆ నిద్రలోనే దేవుని దగ్గరికి ప్రపంచం వెళ్ళిపోయి ఉంటారు. తెల్లవారు నువ్వు లేచావంటే దేవుడిచ్చిన గొప్ప వరం. ఈరోజు మనిషి ఆజానుభావుడిగా, దృఢముగా, చాలా స్ట్రాంగ్గా నీకు అవపడుతూ ఉండవచ్చు. బయటికి ఒక చిన్న రోగం వస్తే చాలు మనిషి ఆజానుభావుడు, దృఢకాయుడు, 6 అడుగులు బుల్లెట్, ఏ బుల్లెట్ అయినా సరే ఒక రోగం వస్తే కుప్పకూలిపోవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, కానీ ప్రేమలు ఉన్నాయి. ఈరోజు మన దగ్గర డబ్బులు ఉన్నాయి, దానికి తోడు జబ్బులు ఉన్నాయి, ప్రేమలు లేదు. ఇటువంటి ప్రపంచంలో, ఇటువంటి రోజులలో, ఇటువంటి పరిస్థితుల్లో నీవు నేను జీవిస్తున్నా. ఒకప్పుడు మనకు మరి డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో కష్టాలు పడి, ఒకరికొకరు ప్రేమించుకుంటూ అనురాగముతో, ఆప్యాయతతో ఉన్నాం. మరి ఈరోజు డబ్బులు ఉన్నాయి, దానికి తోడు జబ్బులు ఉన్నాయి. దానికంటే ఘోరం, జబ్బులు పక్కన పెట్టుకుంటే ప్రేమలు లేవు. చూపించే ప్రేమ దొంగ ప్రేమ అవుతుంది. హృదయంలోనేమి నువ్వు ఒకట ఉంచుకున్నావు, బయటకేమి నువ్వు నవ్వుతూ ఎప్పుడు అవకాశం వచ్చిద్దా నీ పని నేను చూస్తాను. ఛాన్స్ దొరకని బయటికి, అక్క ఎంత బాగున్నాను, చాలా చాలా సంతోషం, బాగా బైబిల్ చదువుతున్నావు, బాగా ప్రార్థన చేస్తున్నావు. లోనేమి మొన్న నువ్వు నన్ను నా గురించి వాళ్ళకి అలా చెప్పావు కదా, నీ అంతు చూస్తాను. ప్రియమైన సహోదరి సహోదరా, గర్వం అనేది మనల్ని ఎన్నో విధాలుగా ప్రక్కగా మళ్ళిస్తూ ఉంటుంది. అయితే ఈరోజు మొట్టమొదటిగా మరి మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిగా ఈ లోకములో దేవునికి అధీనంతో ఉండి గర్వం చూపించింది ఎవరు? చెప్పారు, వెరీ గుడ్. ఎవరు చెప్పు? ఫస్ట్ వాటి నుంచి సైతాను చెప్పారు, వెరీ గుడ్. ఆ సైతాన్ పేరు ఏంటి? లూసిఫర్. లూసిఫరు మొట్టమొదటిగా ఒక ప్రధాన దేవదూత. ఎవరు? దేవదూత, ఏంజిల్. దేవుని సన్నిధిలో నిత్యము ఆరాధించే దేవదూత, ప్రధాన దేవదూత, చెరూబీ. ఆ లూసిఫరు మరి ఏం చేసింది? నేను కూడా దేవుళ్లాగా అవ్వాలి, నేను ఎందుకు కాకూడదు, తనలో తాను అనుకుంటూ నేను ఖచ్చితంగా ఇంకా గొప్ప అవ్వాలి, దేవుని కంటే మించిపోవాలి అని కొద్దిగా గర్వముతో, అహంతో లూసిఫర్ అనుకుంది.
ప్రియమైన సహోదరి సహోదరా, మరి ఏమైంది చివరికి? దేవుని సన్నిధిలో నిత్యము పరిశుద్ధ దూతల బృందగానములో ఆరాధించే లూసిఫర్ ఒక సైతాను, తగాదాలు, గొడవలు, కలహాలు, ఇంకెన్నైనా చెడు, నెగిటివ్, మరి అటువంటి ధోరణిలో లూసిఫర్. గర్వం అనేది చూడండి ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ వాక్యం అందరం కూడా ఒక్కసారి మనం అందరము ధ్యానం చేసుకున్నాం. గర్వమే దేవదూతలను దయ్యాలుగా మార్చింది, వినయమే మనుషులను దేవదూతలుగా మారుస్తుంది. పునీత అగస్తిన్ గారు అంటున్నారు, గర్వమే దేవదూతైనటువంటి లూసిఫర్ ఏం చేసింది? దయ్యంగా మార్చింది. చూసారా? గర్వం అనేది. వినయము మనుషుల్ని దేవదూతలుగా మారుస్తుంది. గర్వం లూసిఫర్లో ప్రవేశించింది. ఈరోజు పెద్ద దయ్యంగా తయారైంది. మనుషులందరూ కూడా దయ్యానికి తల ఉంచుతారు, సైతానికి తల ఉంచుతారు. కనీసం ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, 360 రోజులు నువ్వు ఎలా జీవిస్తావో మనకైతే తెలియదు. కనీసం ఈ 40 రోజులైనా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసం ఉంచి, ప్రభుని యొక్క శిలువ శ్రమను ధ్యానము చేసుకుంటూ ఈ 40 రోజులైనా శ్రద్ధతో, జాగ్రత్తతో, భక్తితో ఉండాలి. మిగతా రోజులు అది మనం ఉంటామో ఉండమో అని నాకు తెలియదు. మీ వ్యక్తిగత జీవితానికి మీకు తెలుసు. కనీసం ఈ 40 రోజులైనా యేసయ్య నా కోసం పడిన కష్టము, యేసయ్య శిలువ మీద అనుభవించిన భారము, యేసయ్య నా కోసము కల్వరిగిరి యాత్ర చేసిన ఆ సందర్భము అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చూడండి, ప్రభువు పడిన కష్టం మన కష్టం అంతా, ప్రభువు పడిన బాధ ముందు మన బాధ అంతా ఆలోచించు. యేసయ్య చరిత్రలో అతి ఘోరముగా కొట్టబడ్డారు, ఉమ్మివేయబడ్డారు, అవమానింపబడ్డారు. మన కోసము కల్వరిగిరి యాత్రలో 3 సార్లు మరి పడిపోయారు, ఎన్నో వేదనలు పొందారు. ప్రభు అంటున్నారు, ప్రియమైన సహోదరి సహోదరుడా, శిలువ మీద 7 మాటల్లో మొట్టమొదటి మాట చదవండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. చూడండి చక్కగా మరి దేవుని ప్రేమ ద్వారా, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు. ఏం చేయమన్నారు బాబు? క్షమించండి. చూసారా? బాధలు అనుభవిస్తూ, కష్టాలు పడుతూ, చిత్రహింసలు పడుతూ ప్రభువు పలికిన మాట క్షమించండి. మనం ఏమంటాం? వాస్తవం మాట్లాడదాం. మనం ఏమంటాం? క్షమించండి అన్నాం. నీకింతే జరగాలే, నీకు తగిన శాస్త్రం జరిగింది, నీకు ఇంతే జరగాలి. పాపం వాళ్ళ బాధల్లో, కష్టాల్లో, నరకంలో, వాళ్ళ వేదనలో ఉంటారు. నువ్వు పోయి మంచి మాటలు చెప్పకుండా ఆకంతే జరగాలి, వాడికి అంతే జరిగింది అని మనం లేనిపోని ఇంకా బాధకు ఇంకొద్దిగా ఆజ్యం పోసినట్టు గుచ్చుతాం, హృదయం గుచ్చుతాం. మొదటి ప్రపంచ యుద్ధం అనుభవంతో అయితే, రెండో ప్రపంచ యుద్ధం అనుభవంతో అయితే, మూడో ప్రపంచ యుద్ధం ఏంటిదండి? మాటలతో యుద్ధమండి. మనిషిని మానసికంగా మనము ఎంతవరకు గుచ్చాలో అంతవరకు బాధపడతాం. అంతే. ఏమైనా అనుకోని నాకెందుకు, దేవుడు నోరిచ్చారు, ఏం చేయాలి? దేవుడు నోరిచ్చింది ఆయన మహిమపరచడానికి
ఎదుటి వారికి ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడడానికి, ఎదుటి వారిని ఆశీర్వదించడానికి. గట్టిగా చెప్పలు పెడుతూ మొట్టమొదటి పాపములో పడి గర్వము ద్వారా లూసిఫర్, ఒక దేవదూతగా, ఒక ఏంజిల్గా ఉన్న లూసిఫర్ ఏమైంది? సైతానుగా, దయ్యంగా మారిపోయింది. తర్వాత మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చెప్పారు, ఆది కాండంలో 3వ అధ్యాయం. ఎవరు? ఓకే. తర్వాత ఇంకా ఆదాము, అవ్వ ఇద్దరు కూడా తినవద్దు అన్న పండును ఏం చేశారు? మీ అందరూ తెలుసు. నేను ప్రత్యేకంగా మళ్ళీ మీకు చెప్పనవసరం. ఇదిగో నువ్వు కూడా దేవులాగా మారిపోతావు. నీకు కూడా మంచి చెడులను మరి ఆ విచక్షణ కలుగుతుంది, నీకు జ్ఞానం కలుగుతుంది. అది కలుగుతుందని సైతాను మాయపూరితమైన జిత్తులతో ఆదాము అవరు దురుపున పరిశుద్ధంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు, ఎటువంటి మలినము లేదు, ఎటువంటి పాపము లేదు. ఏమయ్యారు? పాపంలో పడిపోయారు. గర్వం అనేది ఆదాము అవ్వ ఇద్దరిలో ప్రవేశించింది. జ్ఞానం వచ్చింది, నీకు అది వచ్చింది, ఇది వచ్చిందని చివరికి ఏమైంది? జన్మపరం సోకింది, అవినేతగాలు పెరిగింది. ఈ రోజు మనందరం కూడా పాపాన్ని ప్రేమిస్తున్నాం. ఈరోజు మనిషి దేవుణ్ణి ప్రేమించడం మర్చిపోయాడు, పాపాన్ని ప్రేమిస్తున్నాం. వాస్తవానికి చూడండి, ఎవరి హృదయం స్వచ్ఛంగా ఉంది? మీరు చెప్పండి. ఈరోజు ఎవరి హృదయం స్వచ్ఛంగా ఉంది? మీరే ఆలోచించండి. ఎవరి హృదయం? పలానా వ్యక్తి హృదయం స్వామి నిర్మలంగా ఉంది, పలానా వ్యక్తి హృదయం స్వచ్ఛంగా ఉంది. చెప్పండి, మీరే ఆలోచించండి. కొంతమంది మనుషులు ఎక్కువ పాపాలు చేస్తారు, ఎక్కువ అబద్ధాలు చెబుతారు, ఎక్కువ దోషాలు చేస్తారు. కొంతమంది తక్కువ పాపాలు చేస్తారు. కానీ మనిషి అన్న వ్యక్తి పాపం చేస్తూనే ఉంటారు. కనుక ప్రియమైన సహోదరి సహోదర, ప్రస్తుతం మనిషి దేవుని మహిమపరచడం మర్చిపోయాడు. అదే మనం ఈనాటి ఆ యొక్క సువిశేష పట్టణంలో మనం వింటున్నాం. ఎవరు? పరిసయ్యులు, సుంకరి. మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. పరిసయ్యుడు ప్రార్థన చేసుకున్నాడు, సుంకరి ప్రార్థన చేసుకున్నాడు. తప్పేంటి? పరిసయ్యుడు చేసిన ప్రార్థనలో తప్పు ఏముంది? ఒకళ్ళు చెప్పారు స్వార్థం. సహోదరి వెరీ గుడ్. ఇంకా గర్వం ఉంది, తను తాను పొగులుకోవడం. గట్టిగా చెప్పకూడదు. అభినందించడం. వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుల, గర్వం అంటే ఏదో కాదండి. డబ్బులుంటే గర్వం కాదండి, గుర్తించండి. నాకు డబ్బులుంటే గర్వం కాదండి. లేకపోతే ఆస్తి పాస్తులు ఉన్నంత మాత్రాన గర్వం కాదండి. లేకపోతే ఎక్కువ సంపాదన ఉంటే గర్వం కాదండి. ఉండాలి, సంపదలు కావాలి, పోగు చేసుకోవాలి, కూడబెట్టుకోవాలి, సంపాదించుకోవాలి, న్యాయముగా సంపాదించుకోవాలి, న్యాయముగా కూడబెట్టుకోవాలి. మంచిదే, అది ఉంటే తప్పు కాదు. అయితే ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లం, ఎక్కడ వస్తుందంటే సమస్య? పరిసయ్యుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడు? ప్రియమైన సహోదరి సహోదరా, తన్ను తాను హెచ్చించుకున్నాడు దేవుని కంటే ఎక్కువగా. తను తాను మహిమపరుచుకుంటున్నాడు. దేవుణ్ణి మహిమపరచట్లా, దేవుణ్ణి మహిమపరచట్లా. ఎవరు మహిమపరుస్తున్నాడు? తన్ను తాను. ఇదిగో దేవా, నేను ఇలాంటి వాడిని, నేను నీకు ప్రార్థన చేస్తున్నా, నేను ఉపవాసం ఉంటున్నా, నేను అది చేస్తున్నా. తన గురించి తను చెప్పుకుంటే పర్వాలి. పక్కన ఉన్న సంస్థల గురించి నేను అలాంటి వాడిని కాను, నేను ఇలాంటి వాడిని కాను. మనం కూడా ఆత్మీయ జీవితంలో చాలా సమయంలోనే ఉంటాం. ఇదిగో ఈరోజు కొద్దిగా మన వాక్యం చదవవచ్చు, కాస్త కొంత చదువుకున్నాం, కొద్దిగా పాటలు బాగా పాడుతాం, వాక్యం బాగా చదువుతాం, పాటలు బాగా పాడుతాం, అన్నీ చేస్తాం.
పాప ఎవరికి ఏమి రుణమే నీకేమొచ్చు అని కించపరిచి మనం మాట్లాడకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దాన్ని ఏమంటారు తెలుసా? ఆధ్యాత్మిక, చెప్పాలి, ఆధ్యాత్మిక గర్వం. అంతా నాకే వచ్చు, అంతా నాకే తెలుసు, నీకేమి తెలియదు. అది కూడా తప్పు. యేసు ప్రభు అటువంటి మనస్తత్వాన్ని మెచ్చుకో. అలానే ప్రియమైన సహోదరి సహోదరా, దీన్నే పాయింట్గా చేసుకొని కొంతమంది చేస్తారు, ఎప్పుడు నువ్వేనా పాటలు పాడేది, మాకు అవకాశం లేదా, ఎప్పుడు నువ్వేనా రీడింగ్ చదివేది అని. అంటే ఇది ఎవరు ఉద్దేశించి కాదు, ఇది జనరల్గా, మన యొక్క జనరల్గా. ప్రియమైన సహోదరి సహోదరా, పాడే వాళ్ళు ఏం చేయాలి? ప్రోత్సహించాలి. చదివే వాళ్ళు ఏం చేయాలి? ప్రోత్సహించాలి. అంతేగాని వాళ్ళు కించపరిచి ఎప్పుడు నువ్వేనా, నీ స్వరమేనా, నీ గొంతేనా, నీ ముఖమేనా అని అనకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవుడు మరొక క్రైస్తవుని ఏం చేయాలి? ప్రోత్సహించాలి. మనం ఏం చేస్తాం? కించపరుస్తాం. మీ అందరికి తెలుసు చిన్న కథ, మీకు తెలుసు, ఇంకొకసారి చెబుతాం, మీరు ఎన్నోసార్లు వింటాను. చిన్న కథ. ఒకరోజు ఇలానే మరి అలాంటి ఒక వ్యక్తి సముద్ర తీరాన జస్ట్ అలా పిక్నిక్ లాగా నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. చల్లటి గాలిలో సముద్ర తీరాన వెళ్తున్న సమయంలో జామరి మరి అక్కడ ఉన్న చేపలను అన్ని కూడా పడుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కొద్దిగా దూరంగా 2 రమ్ములు పడి, ఏంటిది ఈ రమ్ముల్లో అని ఆశ్చర్యంగా చూద్దామని అక్కడికి నేను జామరి చేపలు పట్టుకున్న ఇద్దరు వెళ్ళి 2 రమ్ములు ఉన్నాయి. 2 రమ్ములు ఏమున్నాయి? చేపలు ఉన్నాయి. మరొక రమ్ములు ఏమున్నాయి? పీతలు ఉన్నాయి. క్రాప్స్, చేపలు, పీతలు. చేపలకున్న రొమ్ము మీద ఏమేమి మనవాడు జలవి మూత పెట్టాడు, పీతలకున్న రొమ్ము మీద మూత పెట్టలేదు. ఏంటయ్యా 2 రొమ్ములు తెచ్చావు, బాగానే ఉంది, ఏమైంది ఒక మూత మర్చిపోయావా అన్నా. స్వామి మీకు తెలియదా? అవసరం లేదు స్వామి, చేపలకున్న రొమ్ము మీద నేను కంపల్సరీగా మూత పెట్టాలి. ఎందుకు? చేపలు పైకి ఎగిరిపోయి అందులోకి వెళ్ళిపోతాయి. పీతలకి అవసరం లేదు స్వామి మూత. ఒక పీత పైకి వస్తూ ఉంటే మరొక పీత కిందకి లాగుతూ ఉంటుంది. మనం కూడా చాలాసార్లు గర్వముతో, అహంభావంతో మనం ఏం చేస్తాం? ఎదగకూడదు, ఎదగకూడదు, నీకు ఇలానే ఉండాలి. చాలాసార్లు ఆత్మీయ జీవితంలో మనము కూడా అనేక మందిని ఉద్దేశపూర్వకముగా కిందకు దించుతాం, కించపరుస్తాం, తక్కువగా చూస్తాం, బలహీనంగా చూస్తాం. కొన్నిసార్లు ప్రియమైన సహోదరి సహోదర, అటువంటిది కూడా మనలో ఉండకూడదు. నేను ఎదగాలి, నా తోటి వారు కూడా ఎదగాలి. నేను బాగుండాలి, నా తోటి వారు కూడా బాగుండాలి. గట్టిగా చెప్పకూడదు. దేవుని సంఖ్య. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ముందుకి కొనసాగే వాక్యంలో ప్రియమైన సహోదరి సహోదరుల, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. మీరు కోరుకున్న పతనమును ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు. మీరు కోరుకున్న పదార్థములన్నీ మీరు వసించుటకు సుందరమైన భవనమును నిర్మించుకున్న పిదప మీ పశువుల గొర్రెల మందలు, వెండి బంగారములు, సిరి సంపదలు అభివృద్ధి చెందిన పిమ్మట గర్వముతో వెర్రవేగి మిమ్ము ఐగుప్తు దాస్యముల నుండి విడిపించిన ప్రభువును విస్మరింపకుడు. ఆయన మిమ్ము సుదీర్ఘము భయంకరమునై విష సర్పములతో తేళ్లతో కూడిన ఎడారి గుండా నడిపించుకొని వచ్చెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ధ్యానం చేసుకున్నాం. మీ గొప్పతనమును చూసి, మీరు భుజించు ఆహారము చూసి, మీ సుందరమైన
చూసి వెండి బంగారములు సిరి సంపదను చూసి గర్వము చే లేకపోతూ మేము ఐగుప్తు బానిసత్వం నుండి విడిపి చేసిన ప్రభువును విస్మరింపకూడదు. చూడండి ప్రియమైన సహోదరి సహోదర, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు మరి ఆ యొక్క ఈజిప్ట్ దేశంలో మరి ఫరో రాజు ఈ యొక్క కాలంలో ఎన్ని సంవత్సరాలు మరి వాళ్ళందరూ బానిసలుగా ఉన్నారు? కట్టి చెప్పారు గట్టి చెప్పండి, అంతే. డౌట్ చదువుతున్నారు, గట్టి చెప్పాలి. 430 ఫస్ట్ చెప్పిన ఎవరు? సహోదరి సిస్టర్ గారు చెప్పకూడదు. అయ్యో సరే, ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ తెలుసు కదా, మీరు చెప్పాలి సార్. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, మరి 430 సంవత్సరం మనం ఒక సంవత్సరానికి ఏదన్నా కరువు వస్తే, ఏదైనా బాధలు వస్తే అమ్మో అయ్యో అంట. చూడండి మా 5 మార్లు ఏమైంది? మొన్న భూకంపం వచ్చింది. భూకంపం అక్కడే కాదు, కొన్ని ప్రదేశాలలో మరి ప్రియమైన సహోదరి సహోదరుల భూకంపం వస్తుంది. సరే, భూకంపం వచ్చింది పక్కన పెట్టుకుంటే, భూమి మీద ఈరోజు ఏమైంది? పాపం పెరిగిపోతుందండి. అవును కదా? చెప్పండి మీరే, అవును కదా? ఈరోజు భూకంపాలు కానీ, లేకపోతే రోగాలు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు కానీ, ఇంకా ఏదైనా సరే సంభవిస్తున్నామంటే దానికి కారణం మానవ తప్పిదము, 2 భూమి మీద పాపం ఎక్కువైపోతుంది. చూడండి ప్రియమైన సహోదరి సహోదరురా, మొత్తం కూడా కల్తీ అయిపోయిందండి. మొత్తం ఈరోజు మనం ఉంటున్న యొక్క విశ్వం, ఈ వాతావరణం మొత్తం కల్తీ అయిపోయింది, కాలుష్యం అయిపోయింది. చివరికి మనమందరం కూడా తినే ఆహారము కల్తీ అయిపోయింది. చివరికి నేను చూపించే ప్రేమ కూడా అయిపోయింది. సహోదరి సహోదరులారా, ఎటువంటి సందర్భంలో, ఎటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నా? అయితే ఐగుప్తు బానిసత్వంలో ఎన్నో సంవత్సరాలు బానిస ప్రజల క్రింద కృంగి నశించిపోయి ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో పోతున్న సమయంలో ఏమవుతుంది? వారు కొద్దిగా వారికి ఏమొచ్చింది చెప్పాలి. ప్రియమైన సహోదరి సహోదరా, చూడండి మన జీవితంలో కూడా దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు, దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చినప్పుడు మన సంతోషంతో వినయంతో ఉండాలి. గర్వం అనేది ఉండకూడదు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరా, కష్టపడితేనే ఎవరికైనా రూపాయి వచ్చేది. అవును కదా? కష్టపడితేనే ఎవరికైనా రూపాయి వచ్చేది. ఫ్రీగా వస్తారు చెప్పండి? ఫ్రీగా ఎవరు ఏదేవండి. నేను చెబుతున్నా అక్కడ, నేను పొరపాటు కూడా ఎవరు కూడా ఫ్రీగా ఏది ఇవ్వరు. నా కష్టాన్ని నీకెందుకు ఇవ్వాలి? ఇస్తారా? ఎవరు ఇవ్వరండి. గుర్తుంచుకోండి. ఫ్రీగా మనం పొందుకోవడం కూడా అనవసరం. ఫ్రీగా ఆశించకూడదు. ఏది తెలుసా? ఫ్రీగా వచ్చింది ఫ్రీగా ఉండదు. నేను చూస్తున్నా ప్రియమైన సహోదరి సహోదరా, కష్టపడు, చెమటోర్చు, దేవుడు దీవిస్తాడు. గట్టిగా చెప్పడం పడుతుంది. దేవుడు సంచు. అన్యాయముగా అక్రమముగా నువ్వు రూపాయికి ఆశపడ్డావా? దేవుడు మెచ్చుకోడు. ఇది గ్యారంటీ. నేను చూద్దాం, ఇది గ్యారంటీ. అన్యాయంగా అక్రమముగా నువ్వు ఒకవేళ రూపాయికి ఆశపడ్డా దేవుడిని మెచ్చుకోడు. ప్రియమైన సహోదరి సహోదరు, అది దైవాంగిక జీవితంలో కావచ్చు, అది గృహస్థ క్రైస్తవ జీవితంలో కావచ్చు, అది ఉద్యోగంలో కావచ్చు, అది వ్యాపారంలో కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు. కష్టపడి ఎందుకంటే కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది కళ్ళకి ఎదురు నీ చేతిలో లక్షలు మారిపోతూ ఉండవచ్చు. కొన్నిసార్లు కోట్లు నీ కళ్ళతో చూడవచ్చు, కానీ అది నాది కాదు కదా. నా కష్టమే నా దగ్గర ఉంటుంది.
లక్షలు మోసుకొని వెళ్ళవచ్చు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చివరికి దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది ప్రభు నీకు పూర్తిగా సంపూర్ణముగా దేవుడు ఇస్తాడు. కాకపోతే మనిషికి ఆశ ఎక్కువ. ఏం చేశాడు? యూదా ఇస్కరియోతు శిష్యుడు ప్రియమైన గురువుని మోసం చేశాడు. చరిత్రలో ఒక శిష్యుడు ప్రియమైన గురువుని, యేసుక్రీస్తు గురువుని కేవలము 30 వెండి నాణేలకు ఆశపడి గెత్సెమనే తోటలో ప్రభు ఆవేదన చెందుతున్న సమయంలో ప్రియమైన సహోదరి సహోదర యూదా ఇస్కరియోతు ఒక నాయకుడి ముట్టుతో ఏం చేశాడు? ప్రధానార్చకులకు అందరికీ యేసుక్రీస్తు ప్రభుని అప్పగించాడు. బాధపడ్డాడు, కుమిలిపోతున్నాడు. అయ్యో, నేను రక్షకుడిని నా గురువుని అప్పగించాలని బాధపడుతూ 30 వెండి నాణేలు తీసుకుని వచ్చి దేవాలయంలో విసిరి కొట్టి చెడ్డి పడేసుకొని చనిపోయాడు. మనస్తాపానికి, బాధకు, ఆవేదనకు గురవుతూ అయ్యో నేను తప్పు చేశానే, నా గురువుకు నేను మోసం చేశానే అని బాధపడుతూ ప్రియమైన సహోదరి సహోదర దేవాలయానికి వచ్చి ఆ 30 వెండి నాణేలను విసిరి కొట్టి ఉరేసుకొని చనిపోయాడండి. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, నీవు మంచిగా ఉన్నప్పుడు, నువ్వు వినయముగా ఉన్నప్పుడు, నీవు న్యాయముగా ఉన్నప్పుడు దేవుడే నీకు సమస్తాన్ని కూడా నీకు వసగుతారు. గట్టిగా చెప్పడం పరిశుద్ధమైన సమయంలో గర్వంలో మనం పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. దేవునికి ఇస్తాడు. దేవుడు నిన్ను ఎక్కడైతే 10 మందిలో ఒకవేళ నిన్ను ఎవరైతే తక్కువగా చూశారో, నీ గురించి ఎవరైతే చిన్న చూపు చూశారో, నిన్ను ఎవరైతే కించపరిచారో, దేవుడు తలచుకుంటే తక్కువగా ఉన్న నీవు, బలహీనంగా ఉన్న నీవు, దేవుడు నిన్ను ఒకవేళ ఎక్కడైతే నువ్వు కించపరచబడ్డావో, ఎక్కడైతే తక్కువగా చూడబడ్డావో, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో 10 మందిలో నిన్ను దేవుడు పైకి లేపుతాడు. ఇది నిజం. ఎక్కడైతే నిన్ను 10 మంది తక్కువగా చూశారో, నీకేమి చేత కాదు, నీ దగ్గర ఏమీ లేదని అనుకున్నారు, దేవుడు వాళ్ళ దగ్గర నిన్ను పైకి లేపుతాడు. ఎలా? ప్రార్థననే ఆయుధం. ప్రార్థననే ఆయుధం. దేవుని బిడ్డ, గర్వములో నువ్వు పడిపోకుండా, అహంభావంతో నువ్వు ఉండకుండా ఈరోజు ఏం చేయాలి? ప్రార్థించే బిడ్డగా మారాలి. చూడండి, శక్తిని ప్రార్థన చేస్తున్నారు. దేవా, నేను అయోగ్యులను, నేను పాపాత్ములను, నేను అనారోగ్యులను, నీ సన్నిధిలోనికి రావడానికి కూడా అర్హులను కాను. తన రొమ్ములు బాదుకుంటూ, తన గుండె కొట్టుకుంటూ, ఇదిగో నేను పాపాత్ములని ఒప్పుకుంటున్నాడు. చూసారా? శంకరి ప్రార్థనను దేవుడు ఆలకించాడు. ఈరోజు నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. ఈ యొక్క స్థితికి అందరూ కూర్చున్నా, అందరూ కూర్చొని మనందరం కూడా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. ఈ యొక్క స్థితికి ద్వారా దేవుడు నిర్వహించుదాం, దేవుడిని ఆరాధించుదాం, విభిన్నం నీ యొక్క దృష్టిని దేవుడు ఏర్పరచు, నీ దృష్టిని, నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించుకో. ఇదిగో ప్రార్థన మనకు ఆయుధం, ప్రార్థన మనకు బలం, ప్రార్థన మనకి శక్తి. ఈ ప్రార్థన ఆయుధంగా వేసుకుని నన్ను ఉన్న గర్వాన్ని, నన్ను అనుభవాన్ని అణిచివేద్దాం. అందరూ చెప్పబడుతుంది, కనిపిస్తుంది. ఈ యొక్క ప్రార్థన స్థితికి దేవునికి సమర్పించండి. పాడుగా చెప్పలేదు, అందరూ కలిసిపోవాలి.
ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థింపగా దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోకాభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోకాభిషేకం కావాలయ్యా. శక్తి నీ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలో నీవు శక్తి నీ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా. నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా. యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. 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 నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరా, ఇంకా కొద్ది ముందుకు లోతుగా ధ్యానించుకుంటూ రాజుల దినచర్య 2వ గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. 26వ అధ్యాయం 26వ అధ్యాయం 26వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 26వ అధ్యాయం 16వ వచనం. రాజుల దినచర్య 2వ గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనం. మైక్లో చదవమ్మా సహోదరి. ఆ ఆ రాజు బలవంతుడైన కొలది ఉమ్, అతని గర్వము హెచ్చు పెరిగెను. మళ్ళొక్కసారి అదే లైన్ చదవండి. ఆ రాజు ఆ రాజు బలవంతుడైన కొలది బలవంతుడైన కొలది అతని గర్వము హెచ్చు పెరిగెను. తర్వాత చదవండి. పొగరు ఉమ్, ఆ పొగరు వలననే ఉమ్. అతడు ఆ. పడిపోయెను. ఆ పొగరు వలనే అతడు పడిపోయెను. పడిపోయెను. అతడు ప్రభువునకు భయపడక అతడు ప్రభువునకు భయపడక దేవాలయములోకి వెళ్ళి ఆ, పీఠముపై సామ్రాజ్యము
8 మంది ధైర్యము గల ఉమ్. యాజకులు రాజు వెంట దేవాలయంలోనికి పోయిరి. ఉమ్. వారంతటిని ఉమ్. వారించుచు ఉమ్. రాజా ఉమ్. ప్రభువునకు సాంబ్రాణి పొగ వేయుట ప్రభువునకు సాంబ్రాణి పొగ వెయ్యుట నీ పని కాదు. నీ పని కాదు. ఇది ఆహారాన అనుయాయులైన ఆ. శుద్ధిని పరిసిన ఉమ్. యాజకులు చేయవలసిన కార్యము. ఉమ్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పూర్వ నిబంధనలో మనం చూస్తున్నాం. ఈ రాజు ఎవరు అంటే ఉజ్జియా రాజు. దేవుని ఆత్మాభిషేకముతో, దేవుని అనుగ్రహ బలంతో ఎన్నో యుద్ధాలు గెలిచాడండి. గుణకాయుడు, జ్ఞానము కలిగిన వాడు, చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు. అన్ని విజయాలే, అపజయాలు ఏమీ లేవు. దేవుడు నిండుగా దీవించాడు. దేవుని ఆశీర్వాదములను నిండుగా పొందుకున్నాడు. తర్వాత ఏమైంది? ఉజ్జియా రోజుకు గర్వం అనేది, ఒక్కసారి మొదటి వచనం, అదే వచనం. ఆ రాజు బలవంతుడైన కొలది బలవంతుడైన కొలది అతని గర్వము పెంచి పెరిగిపోయెను. అతని గర్వము. Praise the Lord. Praise the Lord. చూసారా? చూడండి, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నాకు అది ఇవ్వలేదు కదా, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు కదా, నా దగ్గర ఏమీ లేదని బాధపడుతూ ఉంటాం. దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు, దేవుడు మనకు సమస్తాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుంది? చాలాసార్లు గర్వం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి వచ్చేసింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరా, అన్ని వేళలా, అన్ని సమయములందు, అన్ని పరిస్థితుల్లో నీవు దేవునికి కృతజ్ఞతలై ఉండాలి. ఇదిగో దేవా, నువ్వు లేని సమయంలో, ఖాళీగా ఉన్న సమయంలో, నిండుగా ఉన్న సమయంలో, అన్ని వేళలా, అన్ని సమయంలో నువ్వు దేవునికి కృతజ్ఞతలై ఉండాలి. పునీత పౌలు భక్తుడు తెస్సలోనికే ప్రజలు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16-17 వచనములు. పునీత పౌలు భక్తుడు తెస్సలోనికే ప్రజలు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 16-17 వచనములు. సర్వదా సంతోషముగా ఉండుడు, సదా ప్రార్థింపుడు, అన్ని వేళలయందును అన్ని వేళలయందును కృతజ్ఞతలై ఉండుడు. కృతజ్ఞతలై ఉండుడు. యేసుక్రీస్తునందలి యేసుక్రీస్తునందలి నీ జీవితమున నీ జీవితమున దేవుడు నిన్ను కోరునది ఇదియే. ఇదే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరా, నువ్వు బలవంతుడైనా, బలహీనుడైనా, నీ దగ్గర ఉన్నా లేకపోయినా, నువ్వు దుఃఖంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మరి ముఖ్యంగా నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు గర్వం అనేది నీ దగ్గరకు చేరనీయకుండా నీవు దేవునికి వినయాత్ముడవయ్యి సంతోషముగా అన్ని వేళలా సదా ప్రార్థిస్తూ దేవునికి కృతజ్ఞతుడై జీవించాలి. గుర్తు చూసుకో ప్రియమైన దేవుని బిడ్డ, ఈ గర్వం అనేది 7 చాలైన పాపాలు, 7 మూల పాపాలలో, 7 ఘోరమైన పాపాలలో ఒకటి. ఇంగ్లీష్ భాషలో, ఆంగ్లంలో క్యాపిటల్ సిన్స్ అంటాం. 7 మూల పాపాలు. మొట్టమొదటి ఏంటో తెలుసా? ఇది గర్వమే. మొట్టమొదటిది గర్వం. సామెతలు గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం ధ్యానం చేసుకున్నాం. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం. దేవుని పట్ల భయభక్తులు చూపుట చూపుటయేనా దుష్టత్వమును అసహించుకొనుటయే. అహంకారము తన్ను తాను గొప్పగా ఎంచుకొనుట దుర్మార్గపు పనులు బొంకులు నాకు గిట్టవు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అహంకారము తన్ను తాను గొప్పగా ఎంచుకోవడం, దుర్మార్గపు పనులు బొంకులు నాకు గిట్టవు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఈ తపస్కాలంలో యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తున్నామంటే, యేసు ప్రభుని యొక్క అనుభవాలలో యేసయ్య చూపించిన ప్రేమ మార్గంలో, రక్షణ
రక్షణ మార్గంలో, కారుణ్య మార్గంలో నువ్వు పయనిస్తున్నావంటే నీ చూపు, నీ గమ్యం ప్రభుని వైపు చూస్తూ నువ్వు ఆత్మీయముగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ముందుకు ఎదగాలి. కానీ నీలో ఎటువంటి గర్వానికి స్థానం ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ తపస్కాలంలో నేను యేసయ్యకు అతి ప్రియమైన బిడ్డగా, యేసయ్యకు ఒక మంచి బిడ్డగా నేను మారాలి. నాలో ఉన్న అహంభావాన్ని, నాలో ఉన్న గర్వాన్ని, నాలో ఉన్న చీకటి శక్తులను, సైతాను శక్తులను తరిమికొట్టి ప్రేమ, సోదరభావం, సోదరతత్వం, దైవరాజ్యము విలువ ప్రకారముగా నీతిగా, న్యాయంగా జీవించినప్పుడే ఈ తపస్కాలం మనకు ఫలభరితమవుతుంది. ఇదిగో నీలో ఈ పుణ్య కార్యాన్ని ప్రారంభించిన దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో పరిపూర్ణము చేస్తారు. ప్రారంభించిన దేవుడు పరిపూర్ణము చేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఈ గర్వానికి చోటు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చామనుకో, ఉజ్జయ జీవితాన్ని చూసాం, ఇచ్చామనుకో లూసిఫర్ మరి ప్రధాన దేవదూతను చూసాము, ఆదాము అవ్వను చూసాము. మరి సువిశేష పట్టణంలో చదువుకున్న విధముగా పరిసయ్యుల జీవితాన్ని చూసాం. ఈరోజు మరి మనం ఎక్కడ నిలబడుతున్నాం? ఆత్మీయ జీవితంలో మనం ఈరోజు ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? ఒక్కసారి ఆలోచించు. ఇదిగో నాకు అన్నీ ఉన్నప్పుడు, నా దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు, పేరు ప్రఖ్యాతం ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, గుర్తించుకోపోయిన దేవుని బిడ్డ నీ దగ్గరకు అందరూ వస్తారు. గ్యారంటీ. నీ దగ్గర అధికారం ఉన్నప్పుడు, నీ దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నీ దగ్గర పలుకుబడి ఉన్నప్పుడు, నీకు పరిచయము కాని వ్యక్తి కూడా నీకు పరిచయం అవుతారు. ఒకవేళ 3 సంవత్సరాల క్రితం అసలు ఎవరికి తెలియదు, ఎవరో పలానా వ్యక్తి అనామకుడు, అసలు ఎవరికి తెలియదు. ఏదో దేవుడు కరుణించి కొద్దిగా పొలం మంచి రేటుకి బాగా అనుకోని విధంగా డబుల్గా బాగా మంచిది అమ్ముడిపోయింది, చేతిలో డబ్బు వచ్చింది, అంతా ఒకేసారి కలిసి వచ్చింది. అనామకుడు, ఎవరో తెలియదు, తక్కువగా చూసి ఉంటాం. ఈరోజు అతనికి పదవి ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడేమైంది? ఓ వెరీ గుడ్. నీకు పరిచయం లేదు, నీకు పరిచయం కాని స్నేహితులు, నీకు పరిచయం కాని వాళ్ళు అందరూ కూడా ఏమవుతారు? నీ చుట్టూరే ఉంటారు. ఇక బెల్లం చుట్టూ అంతే, నీ చుట్టూరే ఉంటారు. నీ దగ్గర అంత అయిపోయిన తర్వాత సరేలే నీకు బాయ్. తప్పిపోయిన కుమారుడు చూసాక నిన్న ఏమైంది? తప్పిపోయిన కుమారుడు ప్రియమైన సహోదరుడా, మరి దూరదేశానికి వెళ్ళాడు, ఆస్తిని తీసుకున్నాడు, భోగ విలాసములతో ఉన్నాడు. అక్కడ ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారా? అప్పటికప్పుడు వచ్చారు ఫ్రెండ్స్, గుమిక్కుమడారు, అంతా అయిపోయింది. ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు. నీ జీవితంలో కూడా నీకు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారండి, నీ చుట్టుప్రక్కనే ఉంటారు. కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు, నీ జీవితంలో ఇక నాకు అంతా అయిపోయింది, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదని నిరుత్సాహపడుతున్న సమయంలో, ఎవరూ లేదని బాధపడదు. ప్రియమైన బిడ్డ, ఇదిగో నా యేసయ్య నాకు తోడుగా ఉన్నారు. గట్టిగా చెప్పబడుతుంది. ఇదిగో అయిన వాళ్ళు రక్త సంబంధికులు, స్నేహితులు మోసం చేయవచ్చేమో, నా అవసరాన్ని మరి ఆసరాగా తీసుకొని వాడుకోవచ్చేమో, అందరూ వెళ్ళిపోయినా నన్ను ప్రేమించే దేవుడు, నా మీద గొప్ప ప్రేమను చూపించే దేవుడు నా చెయ్యి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం వాక్యం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనం. నేను నీ కొరకు మారుగా నరులను త్యజించును, నీ ప్రాణమునకు బదులుగా జాతులను త్యాగము చేయుదును. నీవు నీవు నా నేత్రములకు
వాడవు. అమూల్యమైన వాడవు. నేను నిన్ను ప్రేమింతును, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును. నిన్ను సన్మానింతును. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నీవు నా నేత్రములకు అమూల్యమైన బిడ్డవు. నీవు నా నేత్రములకు అమూల్యమైన బిడ్డవు. నేను నిన్ను ప్రేమింతును, నేను నిన్ను సన్మానింతును. కావున ప్రేమ దేవుని బిడ్డ, ఎప్పుడు కూడా నీ జీవితంలో దేవుడు నీకు సమస్తాన్ని ఇచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. ఇంకా చెప్పాను మీరు అందరూ కయ్యను ఆబేలు గురించి కొద్దిగా ఇప్పుడు అక్కడ వెళ్ళాను. కయ్యను ఆబేలు. కయ్యను ఎటువంటి కానుకలు దేవునికి ఇచ్చారండి చెప్పాలి? దేవునికి నాసిరకం, కుళ్ళిపోయిన కూరగాయలు, నాసిరకమైన కానుకను కయ్యను దేవునికి సమర్పించాడు. ఇప్పుడు ఏమైంది? కయ్యను కానుకను దేవుడు స్వీకరించలేదు, త్రోసిపుచ్చాడు. ఆబేలు స్వచ్ఛమైన మనసుతో, పరిశుద్ధమైన హృదయంతో ఆబేలు దేవునికి తన తొలిచూరు గొర్రె పిల్లను కానుకగా సమర్పించాడు. దేవుడు ఆబేలు కానుకను అంగీకరించాడు. శ్రేష్టమైన, నాణ్యమైన ఒక మంచి తొలిచూరు గొర్రె పిల్లను దేవునికి సమర్పించగా దేవుడు ఆబేలు కానుకను అంగీకరించాడు, స్వీకరించాడు. ఈరోజు ఎటువంటి కానుకలు దేవునికి మనం సమర్పిస్తున్నాం? ఉదాహరణ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇదిగో ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో నేను ఎన్నో త్యాగాలు చేస్తున్నా కదా, నేను ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నా కదా, ఎన్నో ఉపన్యాసాలు ఉంటున్నా కదా, ఎన్నో ప్రార్థన చేస్తున్నా కదా. చర్చికి వచ్చాను, దేవాలయంలో హుండీ పెట్టి దగ్గర రాగానే నా జేబులో నుంచి 10 రూపాయల నోటుతో ఆగిపోతుందేమో. నా జేబులో నుంచి హుండీ పెట్టి దగ్గర రాగానే 50 రూపాయలతో నేను ఆగిపోతున్నానేమో. అదే నేను బయట షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు, అదే నేను ఒక పార్టీకి వెళ్ళినప్పుడు, అదే నేను ఒక సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు నా జేబులో నుంచి 500 రూపాయలతో బయటకు వస్తుంది కదా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఇచ్చే దగ్గర, దేవుడి సమస్తాన్ని దేవుడు మనకు సమృద్ధిగా ఆశీర్వదించినప్పుడు గర్వముతో కాకుండా వినయముతో, సంతోషముతో, ఆనందముతో ఈరోజు నేను దేవునికి ఇస్తూ ఉన్నాను. ఏ కాడికి దాచుకోవడం కాదు. క్రైస్తవునిగా నువ్వు ఉన్నావంటే నీవు ఇతరులకు అర్పించుకోవాలి. అదే తపస్కారములో యేసయ్య ఈరోజు తన 2 చేతులను కూడా చాచి శిలువ మీద వేలాడపడుతూ ప్రభువు తన ప్రేమను, ప్రభువు తన ప్రాణాన్ని, ప్రభువు తన రక్తాన్ని మన కోసం దారపోశాడు. యేసయ్య సమస్తాన్ని మనకిచ్చాడు. మనము ఈ తపస్కాలంలో ఎదురు ప్రేమ దేవుని బిడ్డ ఒక సహోదరి నాకు తెలియజేస్తుంది వచ్చి, మొన్న ప్రేమ సహోదర మా సబ్స్టేషన్లో అంటే మనకైతే ఇక్కడ చాలా బాగుంటాయి, అనేక మంది విశ్వాసాలు వస్తారు, కానీ అక్కడ వినుకొండ ప్రాంతంలో అలా ఉంటారు. చర్చికి అటుపక్క ఆదివారం పూజకు 8 మంది, 10 మంది, 25 మంది, మెయిన్ విచారణ అయితే ఒక 70 మంది, 80 మంది వస్తారు. నేను మీకు గొప్పగా చెప్పుకోవచ్చు, 100 మంది, 200 మంది చెప్పచ్చు, కానీ గురువుగా నేను న్యాయంగా చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మేము విశ్వాసారా నేను ఉండే ప్రాంతాలు కూడా నూజన్న మండలంలో ఒక 3 గ్రామాలు 21 కిలోమీటర్లు, 23 కిలోమీటర్లు ఉంటాయి. అయితే ఇప్పుడు మీరు దేవుని బిడ్డ అక్కడ క్రైస్తవులు ఉన్నారు. పాపం వాళ్ళు వాసపునికి వెళ్ళి మళ్ళా ఒక 6 నెలలు 3 నెలల నుండి తిరిగి వస్తారు. మన గుడికి వస్తారు, మళ్ళీ అక్కడికి పోవాలి. ప్రియమైన సహోదరి అయితే ఒక సహోదరి ఈ పరిశుద్ధమైన తపస్కారంలో ముందుకు వచ్చి తెలియజేస్తుంది, ఫాదర్ గారండి నేను రోజుకి ఈ తపస్కాలంలో మరి నేను దీక్షలో ఉన్నా కదా, రోజుకి 20 రూపాయలు. ఎంతండి? ఉదయం 1 10 రూపాయలు, సాయంత్రం 1. ఉదాహరణకి రోజుకి 20 రూపాయలు నేను పక్కన పెట్టుకున్నానండి. 40 రోజులు, 40 × 20
ఎంత? 800 రూపాయలు నేను గుడ్ రుచిన నేను సమర్పించుకుంటూ, ఇదిగో ఫాదర్ గారండి, ఈ యొక్క డబ్బు ద్వారా మరి మీకు తోచిన విధముగా మన సంఘంలో ఎవరైతే మరి పేదవారు ఉన్నారు వారికి సహాయం చేస్తారని ఆ బిడ్డ ముందుకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ ఒక్కసారి గట్టిగా చక్కబెడుతూ అభినందించారు. తలంపు, ఉద్దేశము. ఈరోజు మన తలంపు ఎలా ఉంది? నేను కొద్దిగిస్తే ఎక్కువగా ఆశిస్తాను, అంతేనా? కొద్దిగా ఇస్తే ఎక్కువగా ఆశిస్తాను. ఆ బిడ్డ యొక్క తలంపు చూడండి. రోజుకి ఈ తపస్కాలంలో 20 రూపాయలు నేను దేవుడికి పక్కన పెట్టుకుంటే 40 ఇంటి 20 800. సరే, మిగతా రోజుల్లో ఇస్తారో పక్కన పెడదాం. ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో నీవు త్యాగము చేయాలి. ఎప్పుడు కూడా మనము కూడబెట్టుకుంటే కాదండి, అప్పుడప్పుడు కూడా ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. గర్వముతో ఆనందంతో ఉన్నప్పుడు మనం నిజంగా ఇతరులకు పంచడం. ఏంటిది? డబ్బులు కాదు, ప్రేమను కూడా పంచడం. సెల్ఫిష్ అవుతాం, స్వార్థపూరితంగా మనం ఎక్కువగా జీవిస్తాం. ఇదిగో నేను గీత గీసుకున్న నా గీతలకి ఎవరు రావద్దు, ఇది నా హద్దు, ఎవరు రావద్దు. లేదు, ప్రేమ దేవుని బిడ్డ యేసయ్య రెండో చేతులు కూడా సిలువ మీద రుచితో, ఇదిగో ప్రేమ దేవుని బిడ్డ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హద్దులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ నా యేసయ్య ప్రేమ. గట్టిగా చెప్పబడితే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, ఎవరు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండును, నేను ఎవరి యందు ఉండునో, అతడు అధికముగా ఫలించును. అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. చేయజాలరు. ప్రైజ్ ది లార్డ్. అందరూ తీసి దేవుని మహిమపరచుదాం, స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువే వందనం, యేసువే స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేకదేవ వందనం, త్రియేకదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది చెప్పలేము దేవుని సన్నిధిలో. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఎవరు నా యందు ఉండునో, నేను ఎవరి యందు ఉండునో, అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరేమియో ద్రాక్షావల్లి నీవైతే నీలోని తీగలు నేనయ్యా. ద్రాక్షావల్లి నీవైతే నీలోని తీగలు నేనయ్యా. నీవు లేక ఏం చేయగలను, జీవము సర్వము నీవేగా. ఫలించగలను, అది పరులకి చెదను, నీ సంతోషగాను నేను. ఎంతో భాగ్యమో, నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము, అబ్బా నీ బిడ్డను. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డ, ఎల్లప్పుడూ కూడా నీకు అన్ని వేళలా అన్ని సమయాలలో నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని అంటు పెట్టుకొని జీవించాలి. నిజంగా రాజు తన జీవితంలో సమస్తము కూడా తన చేతిలో ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవుణ్ణి విస్మరించాడు. విజయరాజు తన జీవితంలో దేవుని ఆశీర్వాదములను అన్ని పొందుకున్నప్పుడు ఏం చేశాడు? ఆశీర్వాదములను సరిగ్గా ఉపయోగించకుండా గర్వపు చూపుతో గర్వంతో పడిపోయాడు. చూస్తున్నా అపస్తుల కార్యములు
12వ అధ్యాయం 23వ వచనం. నూతన నిబంధనలు మనకు తెలుసు. హేరోదు దేవుడు తాను వాగ్దానం చేసిన ప్రకారముగా అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనం. హేరోదు దేవుని మహిమపరిచినందున అంతే, చదవండి. ప్రభు ఒక్కరు చదవండి అమ్మా. ప్రైజ్ దలా. హేరోదు హేరోదు దేవుని మహిమపరచునందున ప్రభుదూత వెంటనే అతనిని మొత్తెను. అందువలన అతడు పురుగులు పడి చనిపోయెను. ప్రేమ విశ్వాస పరిశుద్ధ గ్రంథంలో ఉంది. హేరోదు దేవుని మహిమపరచకుండా, హేరోదు దేవుని సన్నిధిని గుర్తించకుండా, తన యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ, తాను మహిమపరుచుకుంటూ, తన గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరా, చివరికి హేరోదు జీవితం ఏమైపోయింది? పురుగులు పడి చనిపోయింది. ఈరోజు మనం కూడా దేవుడు ఒక రకంగా హెచ్చరిస్తున్నాడు. గర్వం వద్దు, వినయము వద్దు. గర్వము వద్దు, మనకు వినయము వద్దు. వినయముతో జీవించడానికి ప్రయత్నం చేయాలి. చూడు ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో మనమందరం కూడా ఫలించాలంటే, ఆత్మీయ జీవితంలో మనమందరం కూడా ఎదగాలంటే, మనమందరం కూడా దేవుని మహిమను పొందుకుంటూ, దేవుని ఆశీర్వాదం పొందుకుంటూ, నిత్యము కూడా ఆయన ఆరాధించే బిడ్డగా, నిత్యము కూడా దేవుని మహిమపరిచే బిడ్డగా మనం మారినప్పుడు ప్రభు మన జీవితాన్ని చూసి సంతోషిస్తాం. తపస్కాలంలో మనందరం ఉన్నాం, తెలుసు. తపస్కాలం అంటే ఏదో మనకు తెలుసు. 3 పుణ్యకార్యాలు తెలుసు. ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటున్నాం, దానధర్మాలు చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్న మనము మన హృదయంలో ఉన్న ఈ మూల పాపం, మన జీవితంలో ఉన్న ఈ మూల పాపము, గర్వమును ఈరోజు తీసివేయాలి. యేసయ్య తన పరిశుద్ధ రక్తముతో మన పాపమును కడుగుతున్నారు. యేసయ్య తన యొక్క దివ్య ప్రేమతో, తన దివ్య కారుణ్యముతో మన శిరస్సు నుండి అధికారం వరకు దేవుడు మనను శుద్ధీకరిస్తున్నారు. చూడు, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఈ ప్రత్యేకమైన ఈ కూటమి రోజున, ఈ ప్రాంతంలో ఈరోజు ఒక తీర్మానం చేసుకో. అయిపోయింది. 20 రోజులుంటే కళ్ళు మూసి కళ్ళు మూసేసరికి తపస్కారం అయిపోయిందండి. 20 అయిపోవస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, సగం రోజులు అయిపోయి నువ్వు మంచిగా జీవించావు, దేవునికి మహిమపరంగా ఆశీర్వాదకరంగా జీవించావు. ఇంకా 20 రోజులు ఉన్నాయి. దృష్టి, నీ గమ్యం, నీ గమనం ఎవరి వైపు ఉండాలి? మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. నన్ను అనుసరింపగోరువాడు నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నన్ను అనుసరింపకోరువాడు తను తాను పరిత్యజించుకొని తన అనుదిన సిలువను, కష్టంగా కాదండి, దారంగా కాదు, సంతోషముగా, ఆనందముగా, దేవుని కృపతో తన అనుదిన సిలువను మోసుకుంటూ దేవుని అనుసరించాలి. యేసు ప్రభువుని అనుసరించడం అంటే ఇది ఆషామాష విషయం కాదు. ప్రభువుని అనుసరించడం అంటే ఇది సులువైన మార్గము కాదు, ఇది ఒక సిలువ మార్గం. ప్రభువుని అనుసరించడం అంటే ఇది సులువైన మార్గం కాదు, ఇది సిలువ మార్గం. ఈ సిలువ మార్గం ద్వారా మనం ప్రయాణం చేస్తేనే పరలోక మార్గంలోనికి, రక్షణ మార్గంలోనికి మనం ప్రవేశించగలం.
హెచ్చుకుంటున్నాం. ప్రభు ఒక రకంగా ఆలోచిస్తున్నాం. హెచ్చుకుంటున్నాం 28వ అధ్యాయం 17వ వచనం. ప్రభువుని అనుసరిస్తున్న మనము, దేవుని అనుసరిస్తున్న మనము ఎలా ముందుకు కొనసాగాలి ఆత్మీయ జీవితంలో? హెచ్చుకుల గ్రంథం 28వ అధ్యాయము 17వ వచనం. అందగాడనని గర్వించితివి. మైక్ వచనమా? ప్రైజ్ ది లార్డ్. నీవు నేను ఆ, అందగాడినని గర్వించితివి. ఎలా అందగాడిని, అందముగా ఉన్నారని గర్వించితివి. గర్వించింది. నీ కీర్తన వలన నీకు తల తిరిగెను. ఏమిటి? తల తిరిగింది. తర్వాత నీ విజ్ఞానం అంతరించెను. కావున నేను నిన్ను నేల మీద పడత్రోసితిని. ఇతర జాతులు నీ నుండి గుణపాఠం నేర్చుకున్నట్లు చేసితిని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందము వలన మనం గర్వించకూడదు. ఎవరిచ్చారు నీకు అందం? నువ్వు సూపర్ గా ఉన్నా, నువ్వు బ్యూటిఫుల్ గా ఉన్నా, నువ్వు హ్యాండ్సమ్ గా ఉన్నా, ఇది నీ గొప్పతనం కాదు, దేవుడు నీకు అనుగ్రహించాడు. అంటే నల్లగా ఉన్నవాళ్ళు, డార్క్ గా ఉన్నవాళ్ళు తక్కువ కాదు. ప్రియమైన సహోదరి సహోదరా, నీ హృదయము దేవునికి ఎలా ఉంది? నువ్వు పొట్టిగా ఉన్నా, నువ్వు పొడుగ్గా ఆజానుభావుడిగా ఉన్నా, నువ్వు ఒకవేళ పొరపాటు నల్లగా ఉన్నా, నువ్వు సూపర్గా బాగున్నా, ఎర్రగా తెల్లగా బుర్రగా ఉన్నా, అది అంతా కూడా దేవుని అనుగ్రహం. అంతేగాని అయ్యో నేను ఇలానే ఉన్నానండి, నా తోటి వారు సూపర్గా ఉన్నారే, ఫీల్ అవ్వద్దు. దేవునికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియమైన సహోదరి సహోదరా, ప్రభు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నారు. అందం వల్ల కూడా ఏమవుతుంది? ధనం వస్తుంది. నన్ను చూడు, నా అందాన్ని చూడు కాదు, నువ్వు ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. నువ్వు ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణి మహిమపరచాలి. ప్రజలు మనం మెచ్చుకుంటారు, ఆ కాసేపే మనం మెచ్చుకుంటారు, తర్వాత ఏముందిలే అని ప్రజలు వెళ్ళిపోతారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరుస్తావో ప్రభు నిన్ను నిత్య కాలము సురక్షితముగా అష్ట ఐశ్వర్యములతో, పదవితో, అందముతో, ఆస్తిపాస్తులతో దేవుడు దీవిస్తారు. గిరిగి చెప్పడానికి దేవుడు స్తుతించాడు. కాబట్టి నీ జీవితంలో ప్రథమ స్థానం, ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. నీ అమ్మాని కాదు, లేకపోతే డబ్బు కాదు, ఆస్తిపాస్తులు కాదు, ఇంక దేనికైనా కాదు. ఇదిగో ప్రభుని అనుసరిస్తున్నారంటే ఆయన అనుదిన శిలువను ఇష్టముగా సంతోషముగా మోస్తూ నువ్వు అనుసరిస్తున్న సమయంలో మొట్టమొదటి స్థానం నీ హృదయంలో, నీ జీవితంలో యేసయ్యకు ఇవ్వు. ప్రియమైన సహోదరి సహోదర, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం ఒక్కసారి చదువుకుందాం. 5వ వచనం. నీవు నైపుణ్యముతో వర్తకము చేసి నీ ధనమును అభివృద్ధి చేసుకుంటేవి. సంపదల వలన నీకు మిగుల పొగరెక్కినది. కనుక యావే ప్రభువునైన నా వాక్కిది, నేను దేవునితో సరి సమానుడనని నీవెంచితివి. నేను మహా క్రూరులైన అన్యజాతి ప్రజలను నీ మీదకి రప్పింతును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరా, అందమైపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? సంపద, ధనం. కావాలా వద్దా? చెప్పండి మీరు. రైలు బండి నడిపేది పచ్చ జెండా అయితే, బ్రతుకు బండి నడిపేది పచ్చ నోటు. నిజమే. అంటే డబ్బు వద్దా? కావాలి. ప్రియమైన సహోదరి సహోదరా, ఇదిగో ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే దేవుణ్ణి మనం పక్కన పెట్టేస్తున్నాం, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం.
ఎక్కువగా ఈ అందము ఈ ధనము ఎదుగుతుంది కదా, దానికి ప్రియంగా ఉన్నాం, దానికి దగ్గరగా ఉన్నాం, దానికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాం. అది ప్రమాదము. ఇదిగో ఈ రోజు నువ్వు అందంగా ఉన్నావా, సంపదలతో ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, అది దేవుని కృప కాబట్టి, దేవుని అనుగ్రహం కాబట్టి నువ్వు దేవుని ప్రథమ స్థానమే, మిగతా వాళ్ళకి తర్వాత స్థానమే. దేవుడు నిన్ను నిండుగా మెండుగా ఆశీర్వదిస్తాడు. అబ్రహాము తన జీవితంలో అన్నీ ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి, సమస్తం ఉంది. అబ్రహాము తన జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ జీవితంలో మొదటి స్థానం. ఈ తపస్కాలంలో నీ పాత్ర రక్షణలో ఉందా లేదా పాపములో ఉందా? ఈరోజు నీ పాత్ర రక్షణలో ఉంటే దేవుడిని సంతోషముగా, ఆనందముగా, అష్టైశ్వర్యములతో దేవుడు దీవిస్తాడు. ఒకవేళ పాపములో ఉండవా, పాపములో పడిపోయావా, ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు పైకి లేవు, ఈరోజు పైకి లేవు. దేవుని సన్నిధికి వచ్చి నిన్ను నీవు సరిదిద్దుకొని క్షమాపణ కోరుకో. ప్రభు నీకు తన యొక్క కృప అనుగ్రహములతో, ప్రభు తన ఆశీర్వాదములతో నీకు శక్తిని, బలాన్ని దేవుడిస్తాడు. గుర్తు చేసుకో, గుర్తు చేసుకో దేవుని బిడ్డ. లూకాసు వార్త మనకు తెలుసు. లూకాసు వార్త 12వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 34వ వచనం. నీ సంపద ఉన్న చోటనే నీ సంపద ఉన్న చోటనే నీ హృదయం ఉండును. నీ హృదయమును, అందరికీ తెలిసిన వచ్చాం. నీ సంపద ఉన్న చోటనే నీ హృదయం ఉండును. నీ హృదయము ఉండును. ప్రియమైన సహోదరి సహోదరా, ఆత్మీయ జీవితంలో మనమందరం గుర్తుంచుకోవాలి, మన హృదయము ఎక్కడ ఉండాలి? సంపద వద్ద కాదు, అందం వద్ద కాదు, వేరే చోట కాదు. ఎవరి దగ్గర ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. అంతే, ఇది ఫిక్స్ అవ్వాలి. ఈ తపస్కాలంలో ఇంకా 7 రోజులు ఉన్నాయి. నీ హృదయము దేవుని దగ్గర మాత్రమే ఉండాలి. పక్కకు పోయింది ఏమవుతుంది? పాపంలో సులువుగా పడిపోతాం. సులువు మార్గం మోస్తున్న నీవు, సిలువను మోస్తున్న నీవు సిలువను వదిలేసి పక్కకి వెళ్ళిపోతాం. నీ గమ్యం, నీ గమనం, నీ హృదయము ఈరోజు దేవుని వద్ద మాత్రమే, దేవునిలో మాత్రమే ఉండాలి. ఒకవేళ పక్కకి వెళ్ళావనుకో, దేవుడు వచ్చి నీ హృదయాన్ని తప్పించుండాలి. ఇదిగో నేను ద్వారం వద్ద నిలుచొని నీ తలుపును, నీ హృదయమనే తలుపును తప్పించున్నాను. గుర్తుంచుకో, ప్రభు లోనికి రావాలంటే, నీ హృదయంలోనికి ప్రభువు రావాలంటే నువ్వు ఆ ద్వారాన్ని తెరవాలి. చాలాసార్లు మన ద్వారాన్ని మొత్తం కూడా మూసేస్తాం. అంటే చోటు లేదండి, దేవునికి చోటు లేదు. ఈరోజు వేరే వాటికి చోటు ఇస్తున్నాం. చూడు, ప్రభునికి చోటు ఇవ్వు, నీ జీవితంలో దేవుడు దీవిస్తాడు. ప్రభునికి నీ హృదయంలో స్థానం ఇవ్వు, దేవుడు దీవిస్తాడు. చూడండి, తాళొచ్చేది కథోలిక సంప్రదాయానికి పుట్టినిల్లు. తాళ్ళచెరు దేవుని కృపతో బట్టి దేవుడు సమృద్ధిగా, ఇంత కాదండి దేవుడు సమృద్ధిగా దేవుడు దీవించాడు. గట్టిగా చెప్పగలుగుతూ అవునా కాదు? నేను మీకు అనట్లేదు, వాస్తవం చూద్దాం. దేవుడు తాళచెరు గ్రామాన్ని కేవలం మన క్రైస్తవులు మాత్రమే కాదు, కథోలికులు మాత్రమే కాదు, దేవుడు ఈ తాళచెరు గ్రామాన్ని ఆశీర్వదించాడు. తెలుసా? ప్రియమైన సహోదరి సహోదరా, నేను దీవవాణి టీవీ పని మీద వెళ్ళినప్పుడు చూద్దాం, ఎక్కడో ఒక గ్రామం, కుగ్రామం ఉండేది, ఎక్కడో లోనకు ఉండేది, కొండల మధ్యలో, అడవి మధ్యలో. ఆ గ్రామంలో ఎంతో మంది ఫారిన్లో ఉన్నారు, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది బాగా చదువుకున్నారు, కష్టపడి పైకి వచ్చిన గ్రామం అని కేరళ సిస్టర్లు, తెలుగు వాళ్ళు, తమిళనాడు అందరూ కూడా మా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. శబాష్! దేవుని బిడ్డ, ఆశీర్వాదము ఈ సంవత్సరము మరలా దేవుడు పరిపూర్ణము చేస్తున్నారు. ఇదిగో ప్రారంభించేది
దేవుడు మొదటి సంవత్సరం నుండి ఈ 75వ సంవత్సరం వరకు దేవుడు పరిపాలన చేస్తుంది. గట్టిగా చెప్పకూడదు. మౌనిషంగా 2025 మహాజూబిలీ సంవత్సరం. చూడండి, 2025 మహాజూబిలీ సంవత్సరం. ఈ జూబిలీ సంవత్సరంలో విశ్వవ్యాప్తముగా మరలా మనము 75 వసంతాల దేవుని కృపను, 75 వసంతాల దేవుని ప్రేమను మనమందరము కూడా సంతోషముతో, ఆనందముతో అతి కొద్ది రోజుల్లోనే చేసుకోబోతున్నాం. చూడండి, ఈ జూబిలీ అనేది మనకు ఆశీర్వాదం. ఇప్పుడు ఒకవేళ మీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఈ జూబిలీ వల్ల దేవుడు మరింతగా మన కుటుంబాలను, మన బిడ్డలను, మన సంఘాన్ని రెట్టింపు విధముగా దీవించబోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, గుర్తు చేసుకో, నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన, నువ్విచ్చే ప్రతి సహాయము దేవుడు ఆశీర్వాదకరముగా రెట్టింపు విధముగా దేవుడు దీవిస్తాడు. నీ సహాయం డబ్బు రూపంలో కావచ్చు, నీ సహాయము సమాన రూపంలో కావచ్చు, నీ సహాయము పని చేయడంలో కావచ్చు, నీ సహాయము వివిధ వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడంలో కావచ్చు, నీ సహాయము వస్తు రూపంలో కావచ్చు. ఎటువంటి సహాయం చేసిన దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని, మన గ్రామాన్ని, మన సంఘాన్ని దేవుడు దీవిస్తాడు. ఇష్టంతో ముందుకు రా, సంతోషంతో ముందుకు రా, దేవుడు దీవిస్తాడు. నా దగ్గర ఉంది అని గర్వపడవద్దు. దేవా, నువ్వు నాకు ఇచ్చావు కదా, ఇదిగో నేను సమృద్ధిగా నీకు ఇస్తున్నా. దేవుడు ఖచ్చితంగా రెట్టింపు విధముగా దేవుడు మరలా నీకు సమృద్ధిగా ఇస్తాడు. ఎందుకు చెప్పకూడదు? మా అందరూ కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. ఫలభరితమవుతున్న ఈ సమయంలో, ఈ జూబిలీ సంవత్సరంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా మంచిగా జరగాలి. అందరూ మరి సుమారు 8 మంది నుంచి 10 మంది దాకా బిషప్పులు, గురువులు, కన్యాస్త్రీలు, బంధుమిత్రాదులు, స్నేహితులు, శ్రేయభిలాషులు ఎంతో మంది మన గ్రామానికి రాబోతున్నారు. ఇదిగో దేవా, నువ్వు మంచిగా జరిపించయ్యా. దేవా, ఈరోజు నీకు సమర్పిస్తున్నానయ్యా. విచారణ గురువు, చిన్న ఫాదరు, పెద్దలు, మీరు అందరూ సమిష్టి కృషితో మరి జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమాలను దేవునికి తోడ్పడి ఉన్నప్పటి నుండి ప్రభు వాళ్ళందరినీ దీవిస్తూ చల్లగా మనందరి కుటుంబాలను, బిడ్డలను దేవుడు దీవించి సభ కాచి కాపాడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరికన్నా మూసుకొని సినిమా వచ్చి నాతో కలిసి ప్రార్థించాం. ప్రభువా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, నీకే ఆరాధన, నీకే ఘనత, నీకే మహిమ ప్రభువా. ఇదిగో ప్రభువా, నా విషయాల గురువుల ద్వారా ఈ తపస్కాలపు కూటమిని ప్రభువా, మా పుర వీధులలో, మా గ్రామంలో ప్రభువా ఏర్పాటు చేసిన నీకు వందనాలు తండ్రి. ప్రభువా, మీ యొక్క ప్రేరణ మా దైవ సేవకుని ద్వారా ప్రభువా, ఇదిగో ప్రభువా, నా పుర వీధుల్లో పునీత జోసెఫ్ గారి ఈ యొక్క దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మనసును తండ్రి. స్తోత్రం ప్రభువా, నీకే ఆరాధన, నీకే ఘనతయు, నీకే మహిమయు ప్రభువా. ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభువా, ఇక్కడ గమికి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను, అనేక పనులతో రాలేకపోయిన ప్రతి వారిని ప్రభువా, అందరినీ మీ చల్లని చూపును ప్రభువా మీరు మీద కృపణించు. ఇరిగా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం మాతో మాట్లాడుతుంది కదా, మీ క్షేమము కొరకు దేశించిన పదములు నాకు మాత్రమే తెలియను, మీ అభివృద్ధిని కోరుదును, మీకు బంగారు భవిష్యత్తును ప్రసాదించి మాకు వాగ్దానం చేస్తూ ఉన్నాము తండ్రి. అటువంటి క్షేమమును, శ్రేయస్సును, బంగారు భవిష్యత్తును ప్రభావ మా బిడ్డల జీవితంలో నెరవేర్చండి ప్రభావ. రేపటితో 10వ తరగతి పరీక్షలు ముగించబోతున్న ప్రతి బిడ్డలను, రాయించిన ప్రతి బిడ్డను మీకు సమర్పించుకుంటూ మంచి ఉత్తీర్ణులు ప్రసాదించండి. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన బిడ్డలకు మంచి ఉత్తీర్ణులు దయచేయండి ప్రభావ. చదువుకున్న బిడ్డలు మీరు తోడుగా ఉండండి. అలాగే మీరు సలమాను మహారాజుకు దివ్య జ్ఞానాన్ని ప్రసాదించడముగా అటువంటి దివ్య జ్ఞానంలో దీవించండి. మా పైన పంటలను, పశుపక్షాలను దీవించిన ప్రభువా. దూరదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రభువా ఉద్యోగం చేస్తున్న బిడ్డలను దీవించండి తండ్రి. మా రాకపోకలు ప్రభువా మీరు తోడుగా ఉండండి. మా గ్రామం మీద, మా సంఘం మీద నీ చల్లని చూపుల ప్రభువా నీకే ఆరాధన ప్రభువా. నీ కృపణ ప్రభువా మమ్మల్ని అందరినీ దీవిస్తూ మా దేవాలయ పనులు ప్రభువా
దేవాలయాన్ని ప్రభువా మేము వృద్ధీకరించి కొలిచి ఉండగా నా దేవాలయాన్ని ప్రభువా కావలసిన ఆర్థిక వనరులను సహాయాన్ని ప్రభువా అందించండి తండ్రి. ఇప్పటిదాకా ఇచ్చి ఉన్న ధర్మదాతలను దీవించండి ప్రభువా. రాబోచిన వారందరినీ దీవించండి తండ్రి. ప్రభువా మా గురువు పడుతున్న కష్టాన్ని, మా పెద్దలు పడుతున్న కష్టాన్ని, మేమందరం పడుతున్న కష్టాన్ని ప్రభువా అనేక యోగ్యముగా మలుచుకుంటూ మీ దీవెనలు, మీ ఆశీర్వాదములు సమృద్ధిగా మా యొక్క సంఘం మీద, మా గుడి మీద ప్రభువా మీరు కుమ్మరిస్తాం. ప్రభువా జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని, ప్రభువా జరగబోతున్న ప్రతి ఆత్మీయ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీ ముందు ఉంచుతూ మీ పరిశుద్ధ దూతల సహవాసంలో, మీ పరిశుద్ధ వస్త్రముతో కప్పి భద్రపరిచి ముందుకు నడిపిస్తూ మేము వేస్తున్న ప్రభువా, మేము తయారు చేస్తున్న ప్రతి ప్రణాళికను సమగ్రం చేస్తూ విజయవంతం చేయమని అమ్మా సాగర మాత, అమ్మా ధనాంగి మాత, అమ్మా నిత్య సహాయ మాత, మీ ప్రార్థన విడుదల ద్వారా సకల పునీతుల ప్రార్థన బల సహాయముతో మా గ్రామాన్ని, మా బిడ్డలను, మేము చేయబోతున్న జూబిని దీవించి సదా ఆశీర్వదించమని ఈ మనవుడు మా అడుగున యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరి గట్టిగా చప్పట్లు కొడతారు. దేవుని నామములో స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవ వందనం, ఏకదేవ వందనం. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని యందు సంతోషంగా ఉన్నానన్న వాళ్ళందరూ చేయకండి. నేను ఆరోగ్యంగా ఉన్నానన్న వాళ్ళందరూ చేయకండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం గర్వపడాలా? మనం గర్వపడాలా? మనం గర్వపడాలా? అగస్త్యుని గారు గర్వపడాలని చెబుతున్నారు. దేవుని యందు గర్వపడాలి. ఆయన ఏం చెబుతాడు? We should take our pride in the cross of Christ. యేసుక్రీస్తు సిలువలో నేను గర్విస్తూ ఉన్నాను, గర్వాన్ని పొందుతూ ఉన్నాను. తపస్కాలం అంటే అది ప్రేమికుల తపస్కాలంలో ఆ పిండంట్లో ఆ భోజనాలు, ఈ భోజనాలు, వాటి గురించి ఎక్కువగా ఆలోచించలేకండి. తపస్కాలంలో మనం ఎక్కువగా ఆలోచించాల్సింది మన దృష్టి మొత్తం శివ మీద. ఫాదర్ గారు ఇందాక చెప్పింది అదే కదా, మీరు ప్రధానంగా దేవుని మీద మీ యొక్క దృష్టిని కేంద్రీకరించాలి, వేరే వాటి మీద కాదు. మీ దీక్షా ఫలాలు అన్ని కూడా మీకు అందాలి ప్రియమిత్రులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.